హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హ్యాకర్స్ పాస్వర్డ్స్ని ఎలా హ్యాక్ చేస్తారో డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే హ్యాకర్స్ అసలు పాస్వర్డ్స్ని ఎలా క్రాక్ చేస్తారు, ఎలా మన అకౌంట్ని హ్యాక్ చేస్తారో డిస్కస్ చేద్దాం. ఏదైనా ఒక అకౌంట్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది మనం ఏదైతే నార్మల్ టెక్స్ట్లో ఇస్తామో టెక్స్ట్ 123 టెస్ట్ 123 ఇలా ఇస్తాం కదా, ఆ పాస్వర్డ్ అనేది ఆ విధంగా సేవ్ అవ్వదు. అదొక ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దేన్ని బేస్ చేసుకొని అంటే హ్యాషింగ్ అల్గోరిథమ్స్ని బేస్ చేసుకొని అదొక ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ హ్యాషింగ్ అల్గోరిథమ్స్ మనకి ఎలాంటివి ఉన్నాయంటే SHA-1, MD5, MD6, SHA-256, టైగర్ ఇలా చాలా ఉన్నాయి. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక ఫేస్బుక్ అకౌంట్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే సైన్ ఇన్ చేస్తున్నాం, జస్ట్ ఇప్పుడే సైన్ అప్ చేస్తున్నాం. సో సైన్ అప్ చేయాలంటే మనకి ఏవేవి అడుగుతుంది? ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇంకా పాస్వర్డ్, ఇలా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. సో అలా అన్ని డీటెయిల్స్ ఇచ్చాం. కాకపోతే ఇక్కడ పాస్వర్డ్ దగ్గరకు వచ్చినప్పటికీ పాస్వర్డ్ని కూడా ఇచ్చాం, టెస్ట్ 123 ఏదో ఇచ్చాం. సో ఈ పాస్వర్డ్ అనేది ఈ విధంగానే దాని డేటాబేస్లో సేవ్ అవుతుందా లేదా? పాస్వర్డ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసాం, డేటాని ఫిల్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫిల్ చేసిన డేటా అనేది అది ఫేస్బుక్ డేటాబేస్లోకి వెళ్తుంది. ఫేస్బుక్ డేటాబేస్లో ఎలా సేవ్ అవుతుంది అంటే మెయిల్ ఐడి లానే సేవ్ అవుతుంది, ఫోన్ నెంబర్ లానే సేవ్ అవుతుంది, ఇంకా జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అది కూడా సేమ్ అలానే సేవ్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎలా సేవ్ అవుతుంది అనేది మెయిన్ టాపిక్. యాక్చువల్గా అయితే పాస్వర్డ్ లాగా ప్లెయిన్ టెక్స్ట్ లా సేవ్ అవ్వదు, అది ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వడానికి మనం హ్యాషింగ్ అల్గోరిథంని యూజ్ చేసి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి తీసుకొస్తున్నాం. ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి తీసుకొచ్చాక అది వచ్చి పాస్వర్డ్ ప్లేస్లోని సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకవేళ హ్యాకర్కి హ్యాష్డ్ పాస్వర్డ్ అనేది వచ్చేసింది. ఈ హ్యాష్డ్ పాస్వర్డ్ని తీసుకొచ్చి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి అండ్ ఈ హ్యాష్డ్ ఏదైతే పాస్వర్డ్ ఉందో దాన్ని ఎంటర్ చేశారనుకోండి, అది ఆ విధంగా లాగిన్ అవ్వదన్నమాట. అంటే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్న పాస్వర్డ్ని ప్లెయిన్ టెక్స్ట్ నుంచి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయింది కదా, ఆ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మన పాస్వర్డ్ ప్లేస్లో ఎంటర్ చేస్తే అది తీసుకోదు, ఎర్రర్ చూపిస్తుంది, అంటే లాగిన్ అయితే అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తాడు హ్యాకర్, దాన్ని మళ్ళీ మనకి ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫామ్ ఉందో దాన్ని ఒక టెక్స్ట్ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. సో అలా చేయాలంటే మనకి మళ్ళీ హ్యాషింగ్ అల్గోరిథం అనేది యూజ్ అవుతుందో చూసుకుంటాం. హ్యాషింగ్ అనేది అది వన్ వే ఫంక్షన్. హ్యాషింగ్ అనేది వన్ వే ఫంక్షన్. సో ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోకి ఒకసారి కన్వర్ట్ అయ్యాక అది మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్లోకి కన్వర్ట్ అవ్వదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఎన్క్రిప్టెడ్ డేటాని మనకి ప్లెయిన్ టెక్స్ట్లో కన్వర్ట్ అవ్వదు కాబట్టి పాస్వర్డ్ని హ్యాక్ చేయలేడు. సో దీనికోసమని ఇప్పుడు ఏం చేస్తాడు, పాస్వర్డ్ని హ్యాక్ చేయాలి అంటే దానికి మనకి చాలా ఉన్నాయి. ఇప్పుడు పాస్వర్డ్ హ్యాక్ అవ్వాలి అంటే ఏం చేస్తాడంటే ఇప్పుడు మనకి రెయిన్బో టేబుల్ అని చెప్పి ఉంటుంది. ఆ రెయిన్బో టేబుల్లో ఏంటి అంటే ఇలా కొన్ని ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్స్ అన్నీ కూడా మనకి అక్కడ ఉంటాయి అన్నమాట. ఒక హ్యాష్ ఫామ్లో ఎలా ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది, దాని జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ ఫామ్ ఏంటి అని చెప్పేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి కామన్గా యూజ్ చేసిన పాస్వర్డ్ని పాస్వర్డ్ అని పెట్టడం, ఇంకా లేదంటే టెస్ట్ 123 అని పెట్టుకోవడం, 1 2 3 4 5 6 అని పెట్టుకోవడం, ఇలా చాలా ఉంటాయి. సో అలా మీరు కనుక ఈజీగా పెట్టేశారనుకోండి, ఆ రెయిన్బో టేబుల్లోని మన పాస్వర్డ్ అనేది ఈజీగా హ్యాక్ అయిపోతుంది. రెయిన్బో టేబుల్లో మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఇలా ఉంటే ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది ఇది అవుతుంది అని చెప్పేసి. సో ఆ విధంగా దాని పాస్వర్డ్ని కనిపెట్టేసి లాగిన్ అయిపోతారు. సో అలా కాకుండా మనం ఒక కష్టమైన పాస్వర్డ్ పెట్టాం అండ్ మధ్యలో @123 కాకుండా ఏవో 175 ఏవో మన నేమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా పెట్టాం, పాస్వర్డ్ అనేది కొంచెం కష్టమైన పాస్వర్డ్ ఇచ్చాం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ రెయిన్బో టేబుల్ అనేది వర్క్ అవ్వదు. నెక్స్ట్ మనకి ఇంకా డిక్షనరీ అటాక్, బ్రూట్ ఫోర్స్ అటాక్ ఇవి ఉన్నాయి. ఈ డిక్షనరీ అటాక్లో ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక వర్డ్ లిస్ట్ అనేది ఉంటుంది. వర్డ్ లిస్ట్లో ఏంటంటే అన్ని పాస్వర్డ్స్ మ్యాక్సిమం అందులో సేవ్ అయి ఉంటాయి అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ని తీసుకొచ్చి అక్కడ చెకింగ్ చేస్తాడు. సో ఆ చెకింగ్ చేసేటప్పుడు ఆ వర్డ్ లిస్ట్లో ఏదైనా పాస్వర్డ్ మ్యాచ్ అయ్యింది అంటే ఖచ్చితంగా మన పాస్వర్డ్ అనేది హ్యాక్ అయిపోయినట్టు. ఈ విధంగా పాస్వర్డ్ అనేది హ్యాక్ అవ్వచ్చు, హ్యాక్ అవ్వకపోవచ్చు. అదే బ్రూట్ ఫోర్స్ అటాక్లో చూసుకుంటే నెంబర్స్ కానీ వర్డ్స్ కానీ పక్కన ఉంటాయి కదా, అవి అన్నీ కూడా హ్యాష్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి పాస్వర్డ్ కూడా దాని హ్యాష్లోకి కన్వర్ట్ అవుతుంది. మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక పాస్వర్డ్ ఉంది, టెస్ట్ 123 తీసుకున్నాం, టీ అనేది ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్, టీ యొక్క ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఉంది అండ్ హెచ్ యొక్క ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్, అలా జస్ట్ ప్రతి వర్డ్కి 2 వర్డ్స్ పక్కన వస్తే దాని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పి బ్రూట్ ఫోర్స్ అటాక్ అనేది ఆల్రెడీ కొన్ని వర్డ్స్కి హ్యాషెస్ చేస్తుంది అనమాట.
ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఉంది, ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ఉంది. ఒక ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ ఉందనుకోండి, ఆ ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ అనేది ఫస్ట్ 4 వర్డ్స్ మనకు అర్థమయ్యాయి. 4763 ఏదో ఉంది. సో ఈ 4763 వస్తే టీ అలా చెప్పింది అనుకోండి. సో అది ఈజీగా, ఎంత కష్టమైన పాస్వర్డ్ అయినా ఈజీగా ఈ బ్రూట్ ఫోర్స్ అటాక్ని యూజ్ చేసుకొని హ్యాక్ చేయొచ్చు. కష్టమైన పాస్వర్డ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే తక్కువ ఈజీ పాస్వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హ్యాక్ అయిపోతుంది. ఇలా హ్యాక్ అవ్వకుండా కొన్ని కంపెనీస్ ఏం చేశాయంటే ఒక కొత్త అప్రోచ్ని తీసుకొచ్చాయి, అదే సాల్టింగ్. ఇక్కడ ఏంటంటే ఈ సాల్టింగ్లోని మనది ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఉందో, ప్లెయిన్ టెక్స్ట్ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ని ఇన్సర్ట్ చేస్తుంది ఈ సాల్టింగ్ వాడడం వల్ల. అండ్ ఇక్కడ ప్రతి కంపెనీకి ఒక్కొక్క సాల్టింగ్ అల్గోరిథం, వాళ్ళ ఓన్ సాల్టింగ్ అల్గోరిథం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళ పాస్వర్డ్స్ని క్రాక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంచుకోవడానికి అని చెప్పేసి. ఈ అల్గోరిథం అనేది వాళ్ళు పబ్లిక్ చేయరనమాట, వాళ్ళు ప్రైవేట్గా ఉంచుకుంటారు ఈ సాల్టింగ్ అల్గోరిథం అనేది. ఇప్పుడు ఒక పాస్వర్డ్ తీసుకున్నాం, టెస్ట్ 1 2 3 4 5 6 అని చెప్పేసి. ఈ టెస్ట్ 1 2 3 4 5 6కే మనకి స్టార్టింగ్లో ఒక వర్డ్ యాడ్ చేయడం, లేదా మధ్యలో ఒక వర్డ్ యాడ్ చేయడం, లాస్ట్లో ఒక వర్డ్ యాడ్ చేయడం, ఇలా యాడ్ చేసి దాన్ని ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ పాస్వర్డ్ లానే ఉంటుంది, కానీ ఫస్ట్ అండ్ మధ్యలో అండ్ లాస్ట్లోని ఈ వర్డ్స్ యాడ్ అయ్యి దాన్ని ఎన్క్రిప్టెడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అక్కడ మనకి ఆ వర్డ్స్, కొత్తగా వచ్చిన వర్డ్స్ యొక్క ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ కూడా ఆ ఎన్క్రిప్టెడ్ దాంట్లోని సేవ్ అవుతుంది. సో యాక్చువల్గా అయితే మన పాస్వర్డ్ ఆ వర్డ్స్ తీసేసాక ఉన్నదే మన పాస్వర్డ్. ఆ సాల్టెడ్ చేసిన పాస్వర్డ్ అనేది ఇప్పుడు హ్యాషింగ్ అల్గోరిథంకి వెళ్తుంది. ఆ హ్యాషింగ్ అల్గోరిథం అనేది ఏం చేస్తుందంటే దాన్ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ సాల్టింగ్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ రెయిన్బో టేబుల్స్ కానీ, బ్రూట్ ఫోర్స్ అటాక్ కానీ, డిక్షనరీ అటాక్ కానీ ఏది కూడా పనిచేయదు. ఎలా అంటే నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ యొక్క ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ వేరే ఉంటుంది, అండ్ దీని ద్వారా వచ్చిన సాల్టింగ్ ద్వారా వచ్చిన ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ వేరేగా ఉంటుంది. సో ఈ రెండు మ్యాచ్ అవ్వవు. సో అందుకని చెప్పేసి మనకి సాల్టింగ్లోని హ్యాక్ చేయడం కష్టం. సాల్టింగ్ లేకుండా యూజ్ చేసిన పాస్వర్డ్, సాల్టింగ్ యూజ్ చేసుకున్న పాస్వర్డ్ రెండు కూడా మ్యాచ్ అవ్వవు. వాటి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అనేది మ్యాచ్ అవ్వదు. ఇక్కడ మనకి రెయిన్బో అటాక్ అయినా, రెయిన్బో టేబుల్ అటాక్ అయినా, బ్రూట్ ఫోర్స్ అటాక్ అయినా, డిక్షనరీ అటాక్ అయినా ఏది కూడా ఇక్కడ వర్క్ అవ్వదు అనమాట. వాడికి ఒకవేళ ఈ 3 అటాక్స్ అవ్వలేదు అని తెలిసిందనుకోండి, హ్యాకర్కి ఒకవేళ ఈ 3 అటాక్స్ వర్క్ అవ్వలేదు, సో అప్పుడు హ్యాకర్కి అర్థమవుతుంది అనమాట, ఈ కంపెనీ వాళ్ళు యూజ్ చేసింది సాల్టెడ్ అల్గోరిథం యూజ్ చేసుకొని పాస్వర్డ్ని యూజ్ చేశారు అని చెప్పేసి. సో ఈ విధంగా పాస్వర్డ్ని హ్యాకర్స్ హ్యాక్ చేస్తూ ఉంటారు. సో మీ పాస్వర్డ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మంచిది. ఇదంతా కూడా పాస్వర్డ్ క్రాకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please support me. Thank you very much.